పాలమూరు జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఏర్పాట్లు శాంక్షన్ చేసే ఏర్పాటు కూడా చేస్తామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ బాగా 4 గంటల పైబడి అవుతాం. ఇంత ఆలస్యమైనప్పటికి కూడా ఎవరు భోజనం చేయకుండా అత్యంత ఆదరాభిమానాలతో ప్రేమతో మీరందరూ మాకు స్వాగతం పలికి ఇప్పటి వరకు వేచి చూసిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అలంపూర్ శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి తప్పనిసరిగా ఆనాడు సంపత్ కుమార్ గారు 2014 నుంచి 18 వరకు శాసనసభలో నా సహచర శాసనసభ్యుడిగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకొని చట్టసభలో కొట్లాడు. ఆ కొట్లాడిన వైనం నాకు తెలిసినటువంటి వ్యక్తిగా భవిష్యత్తులో ఈ ప్రాంత అభివృద్ధి కోసం వారు తీసుకొచ్చే ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వ పరంగా క్లియర్ చేసి ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం తప్పనిసరిగా సహాయ సహకారం అందిస్తుందని చెప్పి మీ అందరికీ నేను సౌకర్యంగా మనవి చేస్తూ మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయటమే కాకుండా మీ అందరి సమక్షంలో ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తున్నటువంటి వ్యక్తిగా, ఎలక్ట్రిసిటీ శాఖను చూస్తున్నటువంటి వ్యక్తిగా కొన్ని విషయాలు మాత్రం ఎక్కువ సమయం తీసుకోకుండా మీ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను. సరే, ఈనాడు అలంపూర్ శాసనసభ నియోజకవర్గంలో మనం ప్రారంభోత్సవం చేసుకున్నటువంటి సబ్ స్టేషన్స్ వల్ల ఈ ప్రాంతానికి క్వాలిటీ పవర్తో ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ అవసరాల కోసం వాడుకుంటున్నటువంటి వినియోగదారులకు కానీ వ్యవసాయదారులకు కానీ ఇబ్బంది లేకుండా క్వాలిటీ పవర్ ఇచ్చే కార్యక్రమానికి మీ అందరి సమక్షంలో ఈరోజు ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. ఒకటి మేడికొండ, 2 పాచర్ల, 3 పుల్లూరు, జోలకల్ సబ్ స్టేషన్స్ తో పాటు ఇంకొక పెద్ద సబ్ స్టేషన్ ఎర్రవల్లి 220/132/33 kV సబ్ స్టేషన్ ని ఇది దాదాపు 150 కోట్ల రూపాయలతో ఇవాళ భూమి పూజ కార్యక్రమం కూడా చేసుకున్నాం. అంటే భవిష్యత్తులో ఈ పరిసర ప్రాంతంలో ఎటువంటి విద్యుత్ శాఖ సంబంధించినటువంటి ఎంత అవసరం ఏర్పడినా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకున్నాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు కష్టాలు వస్తాయి, కరెంటు రావు అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చాలా సందర్భాల్లో మాట్లాడారు. వారందరికీ నేను చాలా స్పష్టంగా మీ అందరి సమక్షంలో అలంపూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి మరొకసారి గుర్తు చేయదలుచుకున్నాను. కరెంట్ అంటేనే కాంగ్రెస్ అంటేనే కరెంటు. ఉచిత కరెంటు పేటెంట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో మనం అధికారం వచ్చిన మరుక్షణమే మొట్టమొదటి సంతకం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులకు ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఇవ్వనంత స్థాయిలో